నమస్తే అండి. నేను బి వెంకట్రావుని. నిత్యము ఎప్పటికప్పుడు లేటెస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్తో అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి మరి అభ్యర్థులకు ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉన్నాం. మరి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ పిల్లలు ఉన్నటువంటి వారు ఈ యొక్క నోటిఫికేషన్స్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి పిన్న వయసులోనే వారు స్థిరపడినటువంటి వారుగా ఉంటారని తెలియజేస్తున్నాం. ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ సమాచారాన్ని చేరవేస్తే మంచిదని తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ వారి నుండి నిత్యము అనేకమైనటువంటి నోటిఫికేషన్లు జారీ అవుతూ ఉన్నాయి. ఆ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఇచ్చినటువంటి పోస్టులు మొత్తం కూడా భర్తీ చేయట జరుగుతూ ఉంది. కాబట్టి చూస్తున్నటువంటి మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ను మరి మన పిల్లలైనటువంటి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి చేరవేయగలిగినట్లయితే వారికి మనం సహాయం చేసినటువంటి వారిగా ఉంటామని తెలియజేస్తున్నాం. సరే, ఈరోజు మనం కంటెంట్కి ప్రవేశించగలిగినట్లయితే ఇండియన్ పోస్ట్ IPPB GDS ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ 2025 సంవత్సరంకు ఆన్లైన్ ద్వారా 348 పోస్టులకు మరి భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అంటూ జారీ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు వీరు అధికారికంగా ప్రకటించబడినటువంటి ఆ యొక్క వెబ్సైట్ ద్వారా మాత్రమే ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. ఆఫ్లైన్ మోడ్ అంటూ ఎలాంటి పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి వారు మరి గవర్నమెంట్ వారి యొక్క ప్రకటించబడినటువంటి అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. ఆ యొక్క వెబ్సైట్ ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే www.ippbonline.com ఈ సైట్ను సందర్శించి మనం ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. బ్రీఫ్గా మనం ఈ యొక్క పోస్టుల గురించి చూద్దాం. కంపెనీ నేమ్ వచ్చిన తర్వాత ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ IPPB. మరి పోస్ట్ నేమ్ వచ్చిన తర్వాత గ్రామీణ్ డస్క్ సేవక్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి చూస్తే 348 పోస్టులు ఉన్నాయి. మరి పోస్టులకు మరి పేమెంట్ ఎంత? 30,000. క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి? గ్రాడ్యుయేట్. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి? 20 నుండి 35. మరి స్టార్టింగ్ డేట్ ఎప్పుడుంది, లాస్ట్ డేట్ ఎప్పుడుంది? ఈ యొక్క విషయాలను మనం క్లుప్తంగా వివరంగా వీటి గురించి మనం చూద్దాం. ఈ యొక్క అప్లికేషన్కు ప్రారంభ డేట్ వచ్చిన తర్వాత మరి 9/10/2025 సంవత్సరం నుండి ప్రారంభమైంది. అనగా అక్టోబర్ 9వ తారీఖు నుండి ఈ యొక్క పోస్టులకు ఆన్లైన్ ప్రక్రియ అంటూ ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి మీరు ఈ యొక్క వెబ్సైట్ని సందర్శించి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది అన్నటువంటిది మనం చూస్తే ఈ పోస్టులకు వచ్చిన తర్వాత లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత 29/10/2025 అనగా అక్టోబర్ 29వ తారీఖు వరకు ఈ పోస్టులకు 2025 సంవత్సరం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి లాస్ట్ డేట్ ఫర్ ప్రింటింగ్ యువర్ అప్లికేషన్, మనం అప్లై చేసినటువంటి అప్లికేషన్ని మరి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది ఆ అప్లికేషన్ ప్రింట్ చేసుకోవడానికంటే 13/11/2025 వరకు ఉంది. మరి ఈ పోస్టులకు ఆన్లైన్ ఫీజు అంటూ పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఆ యొక్క ఫీజు మరి ఎప్పటి నుండి ఎప్పటి వరకు చేయాలండి మనం చూసినట్లయితే ఇక్కడ వారు ప్రకటించిన రీతిగా 9/10/2025 సంవత్సరం నుండి మరి 29/10/2025 సంవత్సరం లోపల ఇప్పటి వరకు కూడా ఈ ఫీజు అనేటువంటిది కట్టుకోవచ్చు అని తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి వయసు ఎంత పరిమితం కావాల్సి ఉంటుంది, వయసు ఎంత ఉండాలి అన్నటువంటిది ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఆ యొక్క వయసు మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి వారి యొక్క అభ్యర్థుల వయసు
యాజ్ ఆన్ 1/8/2025 నాటికి వారు ప్రకటించబడినటువంటి రీతిగా మ్యాక్సిమం ఏజ్ వచ్చిన తర్వాత 20 సంవత్సరాలు నిండినటువంటి అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం డేటు ఎప్పటి వరకు ఉంది అన్నటువంటిది మనం చూసినట్లయితే ఈ పోస్టులకు మ్యాక్సిమం ఏజ్ ఎప్పటి వరకు ఉంది అని మనం చూసినట్లయితే ఈ పోస్టులకు మ్యాక్సిమం ఏజ్ వచ్చిన తర్వాత 35 సంవత్సరాల వరకు మ్యాక్సిమం ఏజ్గా ప్రకటించడం జరిగింది. ఏజ్ రిలీజేషన్ విషయంలో ఏజ్ రిలీజేషన్ ఈజ్ అప్లికబుల్ యాజ్ పర్ గవర్నమెంట్ వారి యొక్క రూల్స్ ప్రకారంగా ఆ యొక్క ఏజ్ రిలీజేషన్ అంటూ ప్రకటించడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు మరి ఏమన్నా అప్లికేషన్ ఫీజు ఏమన్నా పే చేయవలసి ఉంటుందా లేదంటే మామూలుగా కట్టాలా అని మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క పోస్టులకు ఇండియన్ మరియు పోస్టు ఐపీబీ జీడిఎస్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ పోస్టులకు అప్లికేషన్ ఫీజు అంటూ పే చేయవలసి ఉంటుంది. ఆ ఫీజు ఎంత కట్టాలి ఏంటి వాటి యొక్క వివరాలను ఇప్పుడు మనం ఆ యొక్క క్లుప్తంగా చూడవచ్చు అన్నమాట. ఈ యొక్క ఫీజు వచ్చిన తర్వాత అప్లికేషన్ ఫీజు వచ్చిన తర్వాత ఎంత కట్టాలంటే 750 రూపాయలు మరి ఈ యొక్క అప్లికేషన్ ఫీజు పే చేయవలసి ఉంటుంది. నాన్ రిఫండబుల్ ఈజ్ పేయబుల్. ఈ యొక్క అప్లికేషన్ ఫీజు కట్టిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ యొక్క ఫీజు అంటూ నాన్ రిఫండబుల్ అని ప్రకటించడం జరిగింది. ఈ ఫీజు ఎక్కడ కట్టాలి ఎలా కట్టాలి అని మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అన్నటువంటిది డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఆ యొక్క నెట్ బ్యాంకింగ్ సర్వీస్లో కట్టవచ్చు. లేదా మన దగ్గరలో ఉన్నటువంటి నియరెస్ట్ బ్యాంకుల్లో ఈ యొక్క పలానా పోస్టులకు ఇండియన్ పోస్ట్ ఐపీపీబీ జీడిఎస్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్కు అప్లై చేయడానికి ఈ యొక్క ఫీజు కట్టాలని మీరు మీ దగ్గర ఉన్నటువంటి నియరెస్ట్ బ్యాంకుల్లోకి వెళ్ళి గ్రామాల్లో కానీ మరి యొక్క మండలాల్లో కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకులకు సందర్శించి ఈ యొక్క అప్లికేషన్ ఫీజును అడగట్టవచ్చు. ఒకవేళ మీ యొక్క మొబైల్లో నెట్ బ్యాలెన్స్ ఉంటే మరి ఆన్లైన్ పేమెంట్ మోడ్ ద్వారా ఈ యొక్క అమౌంట్ అనేది పే చేయవచ్చు. లేదా డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ ఈ యొక్క అమౌంట్ అన్నటువంటిది పే చేయవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థుల యొక్క మరి ఎడ్యుకేషన్స్ ఎంత చదివి ఉండాలి, ఈ పోస్టులకు అప్లై చేయాలంటే మరి క్వాలిఫికేషన్స్ ఏమేమి కలిగి ఉండాలి అన్నట్టు మనం చూస్తే ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు గ్రాడ్యుయేట్ పాస్ అయినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్ మరి ఆ యొక్క గ్రాడ్యుయేట్ అన్నటువంటిది ఎనీ గ్రాడ్యుయేట్ చేసినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తూ ఉన్నారు. మరి పోస్టులకు శాలరీ బేసిక్ పే ఎంత ఉంటుంది ప్రారంభం నుండి అని మనం చూసినట్లయితే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులకు ప్రారంభ వేతనం బేసిక్ పే 30,000 రూపాయలు పర్ మంత్గా ప్రకటించడం జరిగింది. మరి ఈ యొక్క పోస్టులకు సెలక్షన్ ఏ విధంగా చేస్తారు అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు త్రూ మెరిట్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులను మాత్రమే ఈ పోస్టులను సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. క్యాండిడేట్స్ అన్నటువంటి వాళ్ళు మరి వారికి వచ్చినటువంటి మరి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ది గ్రాడ్యుయేట్ అప్ టు 2 ప్లేస్ ఆఫ్ ది మరి డిసిమల్స్ వారు డిగ్రీలో తెచ్చుకున్నటువంటి మార్క్స్ మెరిట్ ఆధారంగా మరి వారిని ఈ యొక్క పోస్టులకు అంటూ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మెరిట్ లిస్టు ఆధారంగా వీరిని ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క 348 పోస్టులు మరి భారతదేశం మొత్తం కూడా ఈ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పోస్టులను మరి వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాం. ఇక భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క పోస్టులు ఉన్నాయి. మనం చూడగలిగినట్టయితే ఐపీబీబీ జీడిఎస్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ 2025 సంవత్సరం వేకెన్సీ యొక్క డీటెయిల్స్ మరి సర్కిల్ వారీగా స్టేట్ వారీగా నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, ఏ స్టేట్కి ఎన్ని ఇచ్చారు అన్నటువంటి వాటి యొక్క వివరాలను ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 పోస్టులు ఉన్నాయి, అస్సాం రాష్ట్రంలో 12 పోస్టులు ఉన్నాయి, బీహార్లో 17 పోస్టులు ఉన్నాయి, మరి ఛత్తీస్గఢ్లో 9 పోస్టులు ఉన్నాయి, మరి గుజరాత్లో మరి డహరా అండ్ నగర్ హవేలీలో 1 పోస్ట్ ఉంది, గుజరాత్లో 29 పోస్టులు ఉన్నాయి, హర్యానాలో
11 పోస్టులు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో 4 పోస్టులు ఉన్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్లో 3 పోస్టులు ఉన్నాయి. మరి జార్ఖండ్లో 12 పోస్టులు ఉన్నాయి. కర్ణాటకలో 19 పోస్టులు ఉన్నాయి. కేరళలో 6 పోస్టులు ఉన్నాయి. ఎక్కువగా మధ్యప్రదేశ్లో మరి 29 పోస్టులు ఉన్నాయి. గోవాలో 1 పోస్ట్ ఉంది. మహారాష్ట్రలో 31 పోస్టులు కేటాయించడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్లో 9 పోస్టులు ఉన్నాయి. మణిపూర్లో 4 పోస్టులు ఉన్నాయి. మేఘాలయలో 4 పోస్టులు ఉన్నాయి. మిజోరాంలో 2 పోస్టులు ఉన్నాయి. మరి నాగాలాండ్లో 8 పోస్టులు ఉన్నాయి. త్రిపురలో 3 పోస్టులు ఉన్నాయి. మరి మనం చూసినట్లయితే ఒరిస్సాలో 11 పోస్టులు ఉన్నాయి. పంజాబ్లో 15 పోస్టులు ఉన్నాయి. రాజస్థాన్లో 10 పోస్టులు ఉన్నాయి. తమిళనాడులో 17 పోస్టులు ఉన్నాయి. తెలంగాణలో 9 పోస్టులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 40 పోస్టులు ఉన్నాయి. ఉత్తరాఖండ్లో 11 ఉన్నాయి. సిక్కింలో 1 పోస్ట్ ఉంది. వెస్ట్ బెంగాల్లో 12 ఉన్నాయి. ఈ విధంగా భారతదేశం మొత్తం కూడా 348 పోస్టులకు ఇండియన్ పోస్ట్ ఐపీపీబీ మరి జీడీఎస్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ అంటూ జారీ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోను చూస్తున్నటువంటి మీరు మరి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఈ పోస్టులకు అప్లై కనుక చేసుకోగలిగినట్లయితే వీరు మరి మీ యొక్క ఆ గ్రామాల్లోనే మరి మండలాల్లోనే సెలెక్ట్ అయితే ఆ యొక్క పరిధిలో అభ్యర్థులు అనేటువంటి వారు సెలెక్ట్ అయినటువంటి వారు ఈ పోస్టులకు నియమించబడిన తర్వాత వారు ఆ యొక్క మండలాల్లో కానీ జిల్లాల్లో కానీ మరి ఆ ప్రాంతాలలో గ్రామాలలో మీరు పనిచేయవలసి ఉంటుంది. మరొకసారి ఈ యొక్క అప్లికేషన్ లాస్ట్ డేటు అక్టోబర్ 29వ తేదీ వరకు ఉంది కాబట్టి ఈ యొక్క 29 తారీఖు వరకు ఉంది కాబట్టి ఈ పోస్టులకు అప్లై చేసుకున్నట్లయితే మనకు ఒక జాబు మనకి ఆదర్శంగా ఉన్నట్లుగా భావిస్తాం. ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి మీరు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ సమాచారాన్ని చేరవేస్తారని భావిస్తున్నాను. ఈ యొక్క వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ సమాచారాన్ని చేరవేయండి. ఒకవేళ మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు కానీ మీ యొక్క అభిప్రాయాలను కానీ మీరు ఏమైనా అందించాలనుకున్నప్పుడు ఈ క్రింది ఉన్నటువంటి కామెంట్ బాక్స్కి పంపించగలిగినట్లయితే నేను వాటిని తీసుకొని నా వంతు సహకారంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అన్నటువంటి వారికి అభ్యర్థులకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ సమాచారంతో మరి వారికి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా కానీ ఈ యొక్క వీడియో ద్వారా కానీ వారికి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తానని భావిస్తున్నాను. ఈ సమాచారాన్ని మరి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఎనీ గ్రాడ్యుయేట్ చదివినటువంటి వారికి ఈ సమాచారం చేరవేస్తే మంచిదని తెలియజేస్తున్నాను. మీ యొక్క అభిప్రాయాలను ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో తెలియజేస్తే మంచిది. మీ యొక్క సలహాలను మీ యొక్క అభిప్రాయాలను స్వీకరించి మెరుగైనటువంటి సమాచారంతో ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ పిల్లలకు నా వంతు బాధ్యతగా నేను వారికి ఈ యొక్క లేటెస్ట్ నోటిఫికేషన్ తెలియజేస్తానని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.